హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో నేటి నుండి దివ్యాంగులకు, వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 11:35 గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పొందాలి అంటే ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలి? అలాగే ఏ ఏ బస్సుల్లో 100% ఉచిత ప్రయాణం ఉంటుంది? ఏ ఏ బస్సుల్లో 50% ఉచిత ప్రయాణం ఉంటుంది? ప్రయాణం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్లను తీసుకొని వెళ్ళాలి? ఈ దివ్యాంగులకు, వికలాంగులకు ప్రయాణం చేయడం కోసము బస్ పాస్‌లను కూడా జారీ చేస్తున్నారు. అయితే ఈ యొక్క బస్ పాస్‌లను ఎక్కడ ఇస్తున్నారు? ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి? నెక్స్టు ఎస్కార్ట్‌లు తోటి సహాయకులకు కూడా 50% ఉచిత ప్రయాణం అనేది అందజేస్తామని చెప్పారు కాబట్టి ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు ఈ యొక్క ఉచిత ప్రయాణం అనేది 50% ఇస్తున్నారు ఎస్కార్ట్‌లకు. నెక్స్ట్ కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏమిటి? ఈ విధంగా మీకు పూర్తి వివరాలను వన్ బై వన్ అయితే చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ పెట్టి అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. చెక్‌ఔట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే నేటి నుండి మన ఏపీలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు దివ్యాంగ శక్తి పథకం కింద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని అమలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పొందాలి అంటే ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలో, ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది, ఏ బస్సుల్లో ఎంత శాతం ఉచిత ప్రయాణం అనేది లభిస్తుంది, ఈ విధంగా మీకు పూర్తి వివరాల గురించి అయితే చెప్తాను గైస్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఉచిత బస్సు ప్రయాణం పొందాలి అంటే ఖచ్చితంగా దివ్యాంగులు, వికలాంగులైతే అయ్యుండాలి. అలాగే ఏపీ రాష్ట్రంలో నివాసితులైతే అయ్యుండాలనమాట. నెక్స్టు మీకు ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్‌లో 40% లేదా అంతకంటే ఎక్కువ శాతం కలిగి ఉన్నట్లు మీ యొక్క సర్టిఫికేట్‌లో ఉండాలనమాట. అప్పుడే మీరు ఈ యొక్క దివ్యాంగ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అనేది పొందవచ్చు. ఓకేనా? మినిమమ్ 40% అనేది వికలాంగతత్వం కలిగి ఉండాలి. వైకల్యంగతత్వం మీరు కలిగి ఉన్నట్లు ఆ సదరం సర్టిఫికేట్‌లో ఉండాలి. 100% లోపల ఎంతైనా ఉండొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పూర్తిగా కళ్ళు కనిపించని వాళ్ళు అంటే 100% వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు, శారీరక, మానసిక వైకల్యం 69% పైగా ఉన్నటువంటి వాళ్ళకి ఎస్కార్ట్‌లను అనుమతిస్తారనమాట. నేను చెప్పాను కదా! ఎస్కార్ట్‌లకు 50% ఉచిత ప్రయాణం అనేది అందజేస్తున్నారని. సో, ఇప్పుడు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. 100% పూర్తిగా వైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు, అలాగే ఈ యొక్క శారీరక, మానసిక వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు 69% పైగా ఉన్నటువంటి వాళ్ళకు ఎస్కార్ట్‌లను అనుమతించి వీళ్ళకి బస్సుల్లో 50% వరకు రాయితీతో ఉచిత బస్సు ప్రయాణం లభిస్తుందనమాట. ఓకేనా? సో, వీళ్ళకి మాత్రమే రిమైనింగ్ 40% ఉన్నటువంటి వాళ్ళకు తోటి సహాయకులకైతే ఇవ్వరు. ఓకేనా? సో, 50% రాయితీ అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా బస్సులో టికెట్ ధర వచ్చేసి రూ. 50 అనుకోండి. రూ. 50లో హాఫ్ మీరు పే చేసుకోవాలి. హాఫ్ రాయితీ అనేదైతే వస్తుంది. అంటే రూ. 20 మీరు ఇస్తే చాలు రూ. 20 రాయితీ ఉంటుందన్నమాట. ఇలాగా ఎస్కార్ట్‌లకు లభిస్తుంది. ఈ విధమైనటువంటి అర్హతలను కలిగి ఉండాలండి. ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్‌లో 40% అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ పోతే దివ్యాంగులకు, వికలాంగులకు ఏ బస్సుల్లో 100% ప్రయాణం ఉంటుంది, ఏ బస్సుల్లో 50% ప్రయాణం ఉంటుందో క్లియర్‌గా చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా? ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. సో, ముందొచ్చేసి మనకు 100% ఉచిత ప్రయాణం ఏ బస్సుల్లో ఉంటుందో చూద్దాము. పల్లె వెలుగు బస్సుల్లో, అలాగే అల్ట్రా పల్లె వెలుగు బస్సులు, ఎక్స్‌ప్రెస్ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ. ఈ 5 బస్సుల్లో 100% ప్రయాణం అనేది ఉంటుంది. దివ్యాంగులకు, వికలాంగులకు ఒక్క రూపాయి కూడా పే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? దాని తర్వాత 50% ప్రయాణం అనేది ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో, నాన్ స్టాప్ సర్వీసు, అలాగే అంతర్రాష్ట్ర బస్సులు, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్. ఈ 4 బస్సుల్లో 50% రాయితీ అనేది ఉంటుంది మీకు ప్రయాణం చేసేటప్పుడు. అంటే నేను చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు 50% రాయితీ అనేది ఎలా ఉంటుందంటే 50% మాత్రమే ఉచితంగా ఉంటుంది. టికెట్ ధర వచ్చేసి రూ. 50 అనుకోండి. మీరు రూ. 50 రూ. 25 పే చేసుకోవాలి. రూ. 25 ఉచితంగా మీకు ప్రభుత్వం అందజేస్తుంది. ఓకేనా? ఇలాగా ఈ బస్సుల్లో మాత్రమే దివ్యాంగులకు, వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తున్నారు. ఇక నెక్స్ట్
ప్రయాణం చేయడం కోసము దివ్యాంగులకు, వికలాంగులకు బస్ పాస్‌లను జారీ చేస్తున్నారండి. సో, ఈ బస్ పాస్‌లను నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు జారీ చేయడం. దివ్యాంగులకు ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్ల వద్ద నిన్నటి నుండి బస్ పాస్‌లను జారీ చేస్తున్నారు. 50% రాయితీని పొందే బస్ పాస్ గతంలో పొంది ఉన్నట్లయితే దానితో పాటుగా 5 రకాలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడానికి అనుమతైతే ఇస్తున్నారు. అంటే మీరు గతంలో గనుక పొంది ఉన్నట్లయితే 50% రాయితీతో బస్ పాస్‌లనేటువంటివి ఆ బస్ పాస్‌తోనే మీకు ఇప్పుడు 5 రకాల బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం చేసే విధంగా కల్పిస్తున్నారు. ఆ బస్ పాస్ గడువు ఉన్నంత వరకు అది పనిచేస్తుందని కూడా అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఓకేనా? కొత్త బస్ పాస్ తీసుకోవాలనేటువంటి వాళ్ళు సదరం ధ్రువపత్రము, అలాగే ఆధార్ కార్డులతో బస్ పాస్ కౌంటర్ దగ్గరకు రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర ఆ పాస్ అనేది లేదనుకోండి, కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్నటువంటి సదరం సర్టిఫికెట్, మీ యొక్క ఆధార్ కార్డులతో బస్ పాస్ కౌంటర్ దగ్గర మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్‌లో ఉంటుంది బస్ పాస్ కౌంటరు. సో, అక్కడికి వెళ్తే వాళ్ళు మీకు మీ డేటా మొత్తం కూడా ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసి బస్ పాస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా మొబైల్ యాప్ ద్వారా కూడా డిజిటల్ పాస్ పొందే విధంగా ప్రభుత్వం అవకాశాన్ని ఇచ్చింది. మొబైల్ యాప్ అంటే ఎలా పొందాలో ఇప్పుడు చెప్తాను మీకు. మొదట మీ యొక్క మొబైల్ ఫోన్‌లో ఏపీఎస్ఆర్టీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత అందులో సదరం ఐడీ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. దాని ఆధారంగా వివరాలనేటువంటివి ఆటోమేటిక్‌గా నమోదవుతాయి దాంట్లో. చివర్లో బస్ పాస్ కోసము నిర్దేశించినటువంటి ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లిస్తే క్యూఆర్ కోడ్‌తో కూడినటువంటి పాస్ అనేది మీకు జారీ కావడం జరుగుతుంది. అంతేకాకుండా వాట్సాప్ మనమిత్ర ద్వారా కూడా ఈ పాస్‌ను పొందే అవకాశాన్నయితే ప్రభుత్వం కల్పిస్తుందనమాట. ఓకేనా? సో, మీరు మొబైల్ ఫోన్‌లోని ఏపీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా ఫీజు పే చేసుకొని ఈ క్యూఆర్ కోడ్‌తో కూడినటువంటి బస్ పాస్‌ను పొందొచ్చు. లేదు మాకంత తెలీదు అనుకుంటే మీ దగ్గరలో బస్ స్టాండ్‌లో ఉన్నటువంటి బస్ పాస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు చేసిస్తారు. అలాగే వాట్సాప్ మనమిత్ర ద్వారా కూడా చేసుకోవచ్చు. దివ్యాంగులు ప్రయాణం చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌లో ఉన్నటువంటి డిజిటల్ పాస్‌తో పాటు ఒరిజినల్ సదరం సర్టిఫికేట్లు కూడా కండక్టర్లకు చూపించాలి. సో, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ప్రయాణం చేసేటప్పుడు సదరం సర్టిఫికేటు, యూడీఐడీ కార్డు, ఈ బస్ పాస్ ఖచ్చితంగా జారీ చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర మొబైల్ ఫోన్‌లో డిజిటల్ బస్ పాస్ ఉన్నప్పటికీ కూడా మీరు ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలని ఇక్కడ మెన్షన్ చేసున్నారు క్లియర్‌గా. సో, ఇలాగా బస్ పాస్ జారీ అనేది జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా ఈ బస్ పాస్ పొందకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ పాస్ కౌంటర్ దగ్గరకు వెళ్లి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మీకు కొత్త బస్ పాస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? నేటి నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది లభిస్తుంది. ఖచ్చితంగా మీకు మీ యొక్క సదరం సర్టిఫికేట్‌లో 40% మీకు వికలాంగతత్వం ఉండాలి. 40% నుండి దాని తర్వాత ఎంతైనా ఉండొచ్చు 100% లోపల. ఇంకా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ లేకుండా ఉన్నట్లయితే కొత్తది. సో, మనకి ఈ నెలలోనే సదరం స్లాట్స్ అనేటువంటివి రిలీజ్ చేయబోతున్నారు. సో, సదరం స్లాట్స్ రిలీజ్ అయ్యాక మీరు స్లాట్ బుక్ చేసుకొని వెరిఫికేషన్‌కి వెళ్తే ఒక 10, 15 రోజుల తర్వాత మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. నేను దీని మీద సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. సదరం స్లాట్స్ అనేటువంటివి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎలా బుకింగ్ చేసుకోవాలి, ఈ వివరాలన్నిటి గురించి. బట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా? సో, ప్రతి ఒక్కరికి ఈ యొక్క దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే, నార్మల్ పర్సన్స్ అయినా సరే అందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది లభిస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.